గ్యాస్ రీఫిల్ బుకింగ్ రూల్స్ మారలేదు. సోషల్ మీడియా ప్రచారంలో నిజం లేదని కేంద్రం ప్రకటన చేసింది. ఏం ప్రకటన చేసింది? ఏం నిజం లేదు? ఏం నిజం ఉంది? అనే విషయాలు మనం ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం ఆయిల్ కంపెనీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటుంది. అయితే గ్యాస్ కొరత కారణంతో దేశంలో ఫేక్ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి బుకింగ్ 45 రోజులకు పెంచినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువులకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చిందన్నమాట. ఏ విధంగా అంటే గ్యాస్ బుకింగ్ నియమ నిబంధనలు మారాయని, జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రస్తుతం అమలులో ఉన్న గడువులే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. సో వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత తదుపరి రీఫిల్ కోసం 25 రోజులకు బుకింగ్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు ఈ గడువు 45 రోజులుగా ఉంది. ఈ కాల పరిమితుల్లో ఎటువంటి మార్పులు చేయలేదని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలను నమ్మి పానిక్ బుకింగ్స్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేస్తోందన్నమాట. చూశారు కదా! కేంద్రం స్పష్టంగా చెప్పింది. రూల్స్ మారిపోయాయి. ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను అసలనే నమ్మొద్దని చెప్తుంది. సో ఇదైతే నిజమైన వార్త ఇది. ఏవైతే రూల్స్ ముందున్నాయో అవే రూల్స్ కొనసాగుతాయని చెప్పింది. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరూ కూడా కంగారు పడకుండా ఆళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.